వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం మునగాకు కారపొడి తయారు చేసుకుందాం. మునగాకు పప్పులో వేసుకోవచ్చు, కారపొడిగా చేసుకోవచ్చు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మునగాకుని ఒక 2 నిమిషాల పాటు నీటిలో వేసి అట్లా కొంచెం సాల్ట్ వేసుకుని కడుక్కుని తీసుకుని ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు, ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు మునగాకును శుభ్రంగా కడిగేసాను. కొమ్మలతోటి కొంచెం ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. తర్వాత దూచుకుందాం. కొంచెం డ్రై అయిపోయాక ఎండలో పెట్టా. మునగాకు శుభ్రంగా తడంతా లేకుండా ఆరిపోయింది. ఇప్పుడు ఆకులు ఒలిచేసుకుందాం. ఇలా ఒలిచేసుకుని అన్ని ఆకులు కారపొడి తయారు చేసుకుందాం. దీనిగా ఒక గుప్పుడు కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి మునగాకుతో పాటు ఆరబెట్టేశాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇలా కొమ్మలు లేకోకుండా మునగాకుని అంతటిని ఒలిచి పెట్టేసుకున్నాను. మునగాకు కొమ్మలన్నీ కూడా తీసేయాలి. స్టవ్ వెలిగించుకున్నాను, బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు మునగాకుని నూనె ఏమీ లేకోకుండానే ఫ్రై చేసుకున్నాను. ఇలా మునగాకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. కరివేపాకుతో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసేస్తాం. కరివేపాకుతో పాటు చింతపండు కూడా ఫ్రై అయిపోద్ది. కొంచెం తడి లేకోకుండా ఇది కూడా తీసి పక్కన పెట్టుకుంటుంది. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు చింతపండు ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. శనగపప్పు మినపప్పు వేరువేరుగానే వేయించుకోవాలి, కొద్దిగా వేగాలి కదా. ఇప్పుడు ఇదే స్పూన్తో పొట్టు మినపప్పు హాఫ్ వేసాను. ఇప్పుడు మినపప్పు కూడా వేగిపోయింది, పక్కన పెట్టి ఇప్పుడు ఇదే కప్పుతో ధనియాలు వేస్తున్నాం. ఈ కప్తో హాఫ్ కప్పు జీలకర్ర వేస్తున్నాం. ఒక పావు టీ స్పూన్ మెంతులు, 3 కలిపి సిమ్లో ఫ్రై చేస్తాం. ఇప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా నేను 15 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేగిపోయింది, పక్కకు తీసేస్తాం. ఇప్పుడు ఇదే బాండీలో ఈ కప్పుతో కళ్ళుప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు పసుపు ఇలా వేగిపోయింది. ఇది కూడా పక్క తీసుకుందాం. చూడండి, అన్నీ కలిపి ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకున్నాను. కొంచెం వేడి తగ్గాక ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం.
ఇలా బరకగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక ఓ 10 వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారప్పొడి రెడీ. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.